వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. అందరమ్మ హర్ హౌస్ ఈజ్ ఆల్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి చరిత్రను గురించి మనం చెప్పుకుంటున్నాం. అంతిమ ప్రయోజనం ఏంటి? నవరసాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని అనుభవించిన తర్వాత మానవుని యొక్క అంతిమ ప్రయోజనం ఏంటి అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. గురు శిష్య భేదం తొలగిపోవడమే సద్గురు సత్సంగం యొక్క అంతిమ ప్రయోజనం. దేవ జీవ భేదం తొలగిపోవడమే దైవోపాసన అంతిమ ప్రయోజనం. అనేకత్వాన్ని వదిలి ఏకత్వం వైపు చేరడమే ఆధ్యాత్మిక ప్రయోజనం అనేటువంటిది అవుతుంది. సిద్ధి కలిగినప్పుడు కాకుండా సాధనావస్థలో కూడా అభేదభావం కలిగినప్పుడే అది సద్గురు సాంప్రదాయం అనేది అవుతుంది. శివుడు వేరు, నేను వేరు అనేటువంటి అభేదభావంతో కూడినటువంటి ఈశ్వర భావన కంటే శివోహం నేనే శివుడిని అనే భావమే పరమ పవిత్రమైనది అంటారు అరుణాచల మహర్షి, రమణ మహర్షి గారు. ఆత్మానుభవం భగవద్ అనుభవం లేకపోయినా నేను పొందాను అనే భావనతోటే ఉండాలి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అనిలాచల మహర్షి. ఎవరైనా ఆత్మానుభవాన్ని పొందావా అని అడిగినట్లయితే పొందాను అని నిరాఘాటంగా చెప్పమంటారు. ఎందుకు అంటే అది నీ యొక్క స్వరూపం కాబట్టి. నేను పొందలేదు అన్నావు అనుకో, నిన్ను నీవు అవమానించుకున్నట్లే, దేవుణ్ణే అవమానించినట్లే అవుతుంది అంటారు. అయితే అది జ్ఞప్తికి రావడానికి కొంత సమయం పడుతుంది అంటాడు గురువుగారు. విత్తనం నాటగానే అది చెట్టు అవుతుందా? కాదు. ఐయామ్ దట్ ఐయామ్ అని జ్ఞప్తికి తెచ్చుకోవటం అనేటువంటిదే దైవ ఉపాసన అనేటువంటిది అవుతుంది అన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఇంకా ఆయన ఇటువంటి విషయాలని ఎన్నిటినో కూడా వివరించి చెప్పారు. జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి గురువుగారి గ్రంథాన్ని చదివిన తర్వాత ఎంతోమంది ఆయన దర్శనం కోసం వస్తూ ఉన్నారు, ఎక్కువగా వస్తున్నారు. అందువల్ల ఈ మధ్య టైం పెట్టారు, 9 to 12, 4 to 6 టైం పెట్టారు. చూడండి, అది దైవశక్తి అంటే. కాబట్టి ప్రశ్నించేటువంటి వాళ్ళు కొంతమంది, మౌన భాషణం చేసి వెళ్ళేటువంటి వాళ్ళు ఇంకొంతమంది, కేవలం ప్రశ్నించడమే పనిగా పెట్టుకొని వచ్చి ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళు మరికొంతమంది. ఆయన అంటారు, ప్రశ్నించడమే దురదగా కొంతమందికి ఉంటుంది అంటాడనమాట. వాడికి సమాధానంతో అవసరం లేదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. రౌండ్గా కూర్చొని ఒకరి వీపు ఒకరు గోక్కోవడమే సత్సంగం అంటారు ఆయన ఒకానొక విషయంలో. గురువే సమాధానం, ఆయన ద్వారా దొరకడం కాదు. అర్ధరహితమైనటువంటి నిష్ప్రయోజన ప్రశ్నలు అడిగితే ఆయన ఏమంటారో తెలుసా? నేను గాని మీరు గాని గాఢ నిద్రలో ఉన్నప్పుడు అడగండి అని అంటారన్నమాట. సమాధానం సర్వగతం. మాట ఆగితే మనస్సే మోగబోతుంది. ప్రశ్న అనేటువంటిది అది వ్యక్తిగతం అవుతుంది. సమాధానము సర్వగతమే. మనస్సు మోగబోతేనే ఆత్మ అనేటువంటిది తేటతెల్లమవుతుంది అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. క్రీడా నిమిత్తం ఉత్తర కైలాసం నుండి దక్షిణ కైలాసానికి అంటే అనిలాచలం శ్రీకాళహస్తికి దిగి వచ్చినటువంటి అమ్మ పార్వతీదేవి, ఆమె పరివారం అంతా కూడా శివగణాలే అనటంలో సందేహం లేదు. కాశీలో కాలం చెందితేనే మోక్షం వస్తుంది అంటారు.
కానీ శ్రీకాళహస్తిలో కాలు పెడితేనే మోక్షం వస్తుంది అనటంలో సందేహమే లేదు. సద్గురువుని ప్రత్యక్షంగా చూసి తరించాల్సిందే. ఆది కవి పరమశివుడే. ఆది కావ్యం ప్రపంచమే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. సద్గురువును ప్రత్యక్షంగా చూసి తరించటమే అంతిమ ప్రయోజనాన్ని పొందటం అనేటువంటిది అవుతుంది. ఒక చిన్న పురాణ కథ. పురాణాలు అసలు జరిగాయా జరగలేదా అనేటువంటి చర్చ నీకు అనవసరం. దేనికి అంటే అది తాత్వికమైనటువంటి విషయం. తత్వ సంబంధమైనటువంటి విషయాలని తాత్విక దృష్టి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు. మనకు తత్వచింతన అనేటువంటిది ఉండదు. ఎంతప్పటికీ కాంతా కనకాల కోసం పాకులాడేటువంటి మనకు తాత్విక చింతన అనేటువంటిది ఉండదు. ఎంత ఆలోచించినా కానీ అది నీ మైండ్కి అందరు. యోగులు యోగపరంగా భగవంతుణ్ణి దర్శించారు. అమ్మ పార్వతీదేవితో ప్రత్యక్షం చేసుకొని మాట్లాడారు ఎంతోమంది యోగులు. పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే సామాన్య మానవులైనటువంటి మనకు అది అందదు. ఎందుకంటే మనం ధనకనక వస్తువాహనాలను మాత్రమే కోరుతాం. దైవ అనుగ్రహాన్ని కోరేవాళ్ళమే కానీ దైవ ప్రత్యక్షాన్ని కోరేటువంటి శక్తి సామాన్య మానవుడికి లేదు. చంద్రుడున్నాడు, చంద్రుడి చేతికి అందడు, కానీ చంద్రకాంతిని అనుభవిస్తాం. అలాగే దేవుడు కూడా నువ్వు ఎంత దేవులాడినా కానీ ఆయన దొరకడు నీకు. ఆయన యొక్క అనుగ్రహాన్ని మాత్రమే నువ్వు పొందగలవు. జ్ఞానప్రసూనాంబ పార్వతమ్మ కథ కూడా చందమామ కథ లాంటిదే అవుతుంది. అది చంద్రుడు చేతికి అందడు, అమ్మాను కూడా నీ మైండ్కి అందడం అనేటువంటిది జరగదు. చంద్రుని పొందలేకపోయినా చంద్రకాంతిని వెన్నెలను ఆస్వాదిస్తున్నాం. అలాగే సూర్యుణ్ణి పొందలేకపోయినా కానీ సూర్యకాంతిని మనం అనుభవించి ఆరోగ్యంగా ఉంటున్నాం. అలాగే దైవ అనుగ్రహాన్ని మాత్రమే మనం పొందగలం. ఇక్కడ పార్వతీదేవి మానవజాతి స్త్రీ, పరమేశ్వరుడు దేవజాతికి చెందినటువంటి వాడు. మానవజాతి స్త్రీని వివాహం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పరమేశ్వరుడికి తారకాసుర వధ కోసం. సరే, వివాహం చేసుకున్నాడు. ఎంతనుకున్నా మానవజాతి స్త్రీ కదా అమ్మ. ఈమెం చేసింది? ఆయన్ని శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించమని గోముగా అడిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, పార్వతి, నీవు చంచల స్వభావం అయినటువంటి నీకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించడం కుదరదు అని చెప్పాడు. ఎందుకంటే పార్వతీదేవి అయినటువంటి నీవు చలన స్వభావం, చంచలమైనటువంటి స్వభావం, మానవజాతి స్త్రీవి. అందువల్ల పంచాక్షరి మంత్రాన్ని నీకు ఉపదేశించడం కుదరదు అని చెప్పాడు పరమశివుడు. అమ్మవారు అలిగింది. అంతే, కైలాసంలో అక్కడ ఆనంద తాండవాలకు సెలవయ్యింది. ఇంకంతే. అటువంటి పరిస్థితుల్లో పరమశివుడు ఉపదేశించాల్సి వచ్చింది. ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇంకా ఆమె ఏం చేసింది? తన చెలికత్తెలు ఉన్నారు జయ విజయ, వాళ్ళ దగ్గరికి పోయి చెప్పింది, చూశారా, పరమశివుడు నా యొక్క అందచందాలకి వ్యామోహితుడై నాకు పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు అని చెప్పింది. అది మానవజాతి లక్షణాలంటే. ఈ విషయం పరమశివుడికి తెలిసింది. అంతే, వెంటనే తన భార్యను పార్వతీదేవిని శపించాడు. ఏమని శపించాడంటే, నీవు మతిలేని స్థితిలో భూలోకంలో పడుండు అని శాపం పెట్టాడు. పరమశివుడికి కోపం రాదు. వచ్చింది అంటే మాత్రం సప్త సముద్రాలు ఉప్పొంగినా కానీ ఆ కోపం అనేటువంటి చల్లారదు. తన భార్యనే శపించాడు. మతిలేని స్థితిలో భూలోకంలో పడిండు అన్నాడు. అంతే, మారేడు వృక్షంగా మారిపోయింది అమ్మవారు. అందుకే మారేడు ఆకులతోటి వాటితోటి శివుడికి అభిషేకం చేస్తారన్నమాట. మారేడు వృక్షంగా మారిపోయింది. దైవశక్తులన్నీ కూడా కోల్పోయి భూలోకంలో తిరుగుతూ ఉంది.
మళ్ళీ పశ్చాత్తాపపడింది. అప్పుడు చెప్పాడు, దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదీ తీరాన నేను శ్రీకాళహస్తీశ్వరుడిగా వాయులింగంగా ప్రాణలింగంగా అవతరిస్తా, నన్ను సేవించి తరించు అని శాప విమోచనం ఇచ్చాడు. దైవశక్తులన్నీ పోగొట్టుకున్నటువంటి పార్వతమ్మ భూలోకంలో తిరుగుతూ ఉంది. విజ్జు గణపతి ఆమెను తీసుకొని దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుని దగ్గరికి తీసుకెళ్ళి ఆయన అభిషేకించినప్పుడు పార్వతీదేవి శివుణ్ణి స్వస్వరూపం అనేటువంటిది వచ్చింది. అందుకే శ్రీకాళహస్తిలో మీరు ఎవరైనా వెళ్ళి చూడండి, పార్వతీదేవి యొక్క విగ్రహాలు ఎక్కడైనా కానీ, ఏ ఆలయంలో అయినా కానీ అమ్మవారి విగ్రహాలు నిలబడి ఉంటాయి, దీవిస్తున్నట్లుగా ఉంటుంది. చూడండి, పార్వతీదేవి అమ్మవారి విగ్రహాలు దీవిస్తున్నట్లుగా నిలబడి ఉంటాయి. ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రమే అమ్మవారు ఏదో మంత్రాన్ని వింటున్నట్లుగా ఇట్లా పక్కగా ఉంటుంది. అది శివుడి యొక్క శాపం. కాబట్టి ప్రాణలింగం కాళహస్తీశ్వరుడు. ఒకసారి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి, అలాగే అక్కడ అనిలాచల రమణ మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, అలాగే అనిలాచల మహర్షిని అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని, కమఠాచలేశ్వరుడైనటువంటి రామలింగేశ్వరుణ్ణి, అరుణాచలేశ్వరుడైనటువంటి రమణ మహర్షిని దర్శించి తరించండి. వచ్చే ఎపిసోడ్లో ఇంకో దైవశక్తి కలిగినటువంటి వాళ్ళని గురించి చెప్పుకుందాం. మన వీడియోలన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు చూడొద్దు. ఉదయం పూట 6:30 కానీ, లేదా సాయంత్రం పూట మనస్సు ప్రశాంతంగా ఉండేది ఎప్పుడు అంటే మనకు అన్నం తిన్న తర్వాత నిద్రపోయేటువంటి టైం. ఆ టైంలో కానీ చూసి జ్ఞాన ప్రసూనాలని శరణు ధరించి అజ్ఞానాన్ని పోగొట్టుకొని మనశ్శాంతితోటి జీవించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్.